రాష్ట్ర ప్రభుత్వం జనవరి 20వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతుగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఏడాదికి రైతుకు 12,000 రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతు పేదల సంక్షేమాన్ని కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనిగిరపు రాకేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, డైరెక్టర్లు సాబీర్, వస్తాది కృష్ణ, నాయకులు చిలక రమేష్, పులకం రాజు, పులి రాంబాబు, తోటరాజు, కొక్కుల బాలు, కొలకాని రాజు, వస్తాది కృష్ణ, సాబీర్, షాహిద్, ఇన్నారం సాగర్ తదితరులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక శబ్దం ఉంది, ఒక ఆవాజ్ ఉంది. ఆ ఆవాజే జై కిసాన్ జై జవాన్. ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అనడానికి, ఇది రైతు ప్రభుత్వం అనడానికి, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఊర్లా వాడలా సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక నూతన ప్రజాస్వామికమైన ఆలోచన విధానంలో మరి రైతుకు న్యాయం చేయాలి. రైతు లేనిదే జీవితం లేదు, రైతు లేనిదే మానవ జీవితాలకు మనుగడ లేదని నినాదంతో మరి ప్రతి సంవత్సరం మరి రైతుకు 12,000 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు మరి వేములవాడ ప్రజలందరం కూడా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రాంత శాసన సభ్యులు గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి ఉదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతాం. మొన్నటి రోజున మంత్రి సమావేశంలో ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా అని ఏటా 12,000 రూపాయలు రైతులకు, కౌలు రైతులకు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి గాడి నెక్కిస్తుండు. రాష్ట్ర మహిళా తల్లులందరికీ మొట్టమొదటిగా బస్సులో ఉచిత ప్రయాణం చేసిండు. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు ఎక్స్రేస్ చేసిండు. ఆ తర్వాత 5,500కే సిలిండర్ చేసిండు. 6 గ్యారంటీలు ఏదైతే చెప్పిలో 6 గ్యారంటీలు అలా ఒక పింఛనే ఉన్నది. ఆ పింఛన్ సంక్రాంతి పడి వెళ్ళిన తర్వాత అద్భుతం వస్తుంది. ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీ, బీఐ పార్టీ మాటలు నమ్మద్దు. మేము ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఆ పేన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అప్పుడ కుప్ప చేసిండు. మిత్తులు కట్టడానికే మా ప్రభుత్వం వెనుక ముందు అవుతుంది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తాడు. ఈ రోజు రైతులను ఉద్దేశించి ఆనాడు 2 లక్షల రూపాయలు ఒకటే ఏకతాటిగా 2 లక్షలు రుణమాఫీ చేసిండు. అదేవిధంగా శివరాత్రి లోపే, శివరాత్రి వెళ్ళిన తర్వాత కానీ ఈ రోడ్డు వైడింగ్ కానీ మొన్నటికి మొన్న మన అంబేద్కర్ చౌరస్తాలో సుధం 9 లక్షల రూపాయలు పెట్టి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాడు. అది మొన్న సుభాష్ నగర్ లో బతుకమ్మ పండుగ వరకే సుభాష్ నగర్ లో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని బ్రహ్మాండంగా తయారు చేసిండు. ఇక్కడ విగ్రహాలు అయితేనేమి, వేములవాడ ప్రజల కష్ట నష్టాలు అయితేనేమి మా ఎమ్మెల్యే గారు అందరికీ న్యాయం చేస్తాడు. మరొకసారి రాబోయే రోజుల్లో మున్సిపల్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీ కష్ట నష్టాల్లో మేము మా పార్టీ నాయకులం కాబట్టి, మా ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులు ఆదరించాలని